రసి గారు ఏంటండి ఏం చేస్తున్నారు? దీనికి లూబ్రికేట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. అంటే అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇండోర్ యూనిట్లు గ్యాస్ లీక్ అవుతున్నాయి కదా, ఇది ఎక్కిస్తే కనుక గ్యాస్ లీక్లు ఆగుతాయి. ఎట్లా అసలు దాని గురించి చెప్తాను. ముందు ఎక్కితే పద్ధతి చెప్తాను. ఇగో ఇది ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ ఇలాగా మన వ్యాక్యూమ్ కంప్రెసర్ తోటి ఇలా లాగిస్తే స్టాప్ ఎట్లా లోనికి వెళ్ళిపోయిందా మొత్తం కప్ప మొత్తం ఇలాగా ఈ పైప్ ద్వారా ఇగో ఇండోర్ యూనిట్లోకి వెళ్తుంది. చూస్తున్నావా? ఇగో ఇది ఆయిల్. ఈ ఆయిల్ దీని ద్వారా ఈ పైప్ ద్వారా ఏసీలోకి వెళ్ళిపోతుంది, ఇండోర్ యూనిట్లోకి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనం చూపిస్తాను. ఎత్తి తీసుకొని ఇప్పుడు మీరు ఆయిల్ ఎక్కిచ్చేసిన తర్వాత వాల్స్ మొత్తం ఇండోర్ యూనిట్ లోకి ఆయిల్ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు గ్యాస్ మొత్తం వదిలేస్తున్నారు ఫిట్టింగ్ చేసేసి. ఇది ఇప్పుడు ఎంత ఉంది? 28 degrees ఉంది. ఇది గ్రిల్ టెంపరేచర్. ఇది కంప్రెసర్ ఆన్ అయితే ఇది తగ్గుతూ ఉంటుంది. 23కి వచ్చేసిందా? 23కి వచ్చింది. ఆన్ చేసి 23కి ఇంకా తగ్గుద్ది. ఇది ఇందులోకి ఆయిల్ వెళ్ళిపోయింది, లూబ్రికేట్ ఆయిల్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ కూలి వస్తుంది. ఇక్కడ డిస్ప్లే టెంపరేచర్ ఏమో 24 ఉంటే ఇక్కడ గ్రిల్ టెంపరేచర్ 20. అంతేనా? 20. చూడు వచ్చిందా? ఎవడాడి కాయలు అంతా నీట్గా స్పెట్టింగ్ వచ్చింది. ఈ ఆయిల్ ఎక్కితే వల్ల ఏ డిమెరిట్ ఉండదు అనమాట. అంటే ఇనర్టినెస్ అనేది అసలు ఏం ఉండదు. ఇనర్టినెస్ అనేది ఏం ఉండదు ఆయిల్ ఎక్కితే వల్ల. ఇందులో అసలు కృష్ణ గారు అసలు ఇట్లా ఎక్కిద్దామని ఎందుకు అనుకున్నారు? అసలు దీని మూలన మీరు అసలు ఎట్లా తెలుసుకున్నారు? జనరల్ గా దాదాపు నేను 10 సంవత్సరాల నుంచి లీకేజ్ జనరేట్ అవుతున్నాయి ఇండోర్ యూనిట్లు. నేను ఏమనుకున్నానంటే కెమికల్ రియాక్షన్ వల్ల వస్తున్నాయేమో అని అనుకున్నాను. కానీ కెమికల్ అంటే అక్కడ వాడు ఒకసారి నేను ఒక 25 ఏళ్ళ క్రిందట స్వర్ణ ప్యాలెస్ హోటల్లో శ్రీరామ్ టెకంషా వాడు సెమినార్ పెట్టాడు. ఆ సెమినార్ పెట్టినప్పుడు ఏం చెప్పాడంటే కెమికల్ రియాక్షన్ ఒకవేళ టెక్నీషియన్ ఇగ్నోరెన్స్ వల్ల ఏమవుతుందంటే అప్పుడు 22 గ్యాస్ ఉండేది. ఆ 22 గ్యాస్ ఉండేటప్పుడు ఏం చెప్పాడంటే ఆయన ఇట్ విల్ బికమ్స్ ఏ హైడ్రోక్లోరిక్ యాసిడ్ గా ఇది అవుతుంది, చేంజెస్ అవుతుంది. అది ఎట్లాగైనా మెటల్ కరెంట్ అవుతుంది. అది దానివల్ల మెటల్ కరెంట్ అవుతుంది. కానీ నేను చేసిన గ్యాస్ ఛార్జింగ్ లో కూడా మెటల్ అదే లీక్లు వస్తున్నాయి. దానికి దాదాపు 10 years నుంచి ఆలోచిస్తుంటే దాదాపు ఒక 3 years బ్యాక్ నేను మహాభారతంలో కాన్వర్సేషన్ లార్డ్ కృష్ణ అండ్ మహారథి కర్ణ ఆ కాన్వర్సేషన్ లో విన్నాను అనమాట.
నదీ ప్రవాహానికి ఎటువంటి పర్వతాలైనా కొట్టుకుపోతాయి అని చెప్పుకొచ్చాడు కృష్ణుడు కర్ణుడికి. అప్పుడు స్ట్రైక్ అవుట్ అయింది అనమాట. ఇట్ విల్ బి ఏదైనా ఎనీ లిక్విడ్ ఫ్లోటింగ్ బై లాసెస్ అని అప్పుడు స్ట్రైక్ అవుట్ అయింది. ఆలోచిస్తే ఆయన ప్రవాహానికి బాధుబుల్ అనేది సెట్టింగ్ చేశాను, సందేహించాను. తర్వాత డీప్ గా స్టడీ చేస్తే కృష్ణ మేస్త్రి గారు రీసెర్చ్ చేసిన తర్వాత ఒక స్టడీ చేసి ఒక లెసన్ తయారు చేశారు. అది ఇప్పుడు మనకి చూపించగలరు. The eloquence is about better working to the air conditioner indoor unit without gas leak generation. అంటే బాగా పనిచేయాలి, ఏసీ లీకులు రాకుండా ఉండడానికి రాకుండా ఉండడానికి. సో ప్లీజ్ లెండ్ మీ యువర్ ఇయర్స్ అండ్ డోంట్ ఫ్లాపింగ్ యువర్ ఐస్. సో కీప్ అన్ ఐ ఆన్ ద వాట్ ఐ మేక్ అన్ ఎగ్జిబిషన్. అంటే నేను ఏదైతే ప్రదర్శిస్తున్నానో దాన్ని కొద్దిగా వినండి, కళ్ళు ఆడుకుంటా, అది కళ్ళు ఇది చేసుకుంటా. బికాస్ దిస్ ఈస్ ద మోస్ట్ ఎంఫసిస్ రాదర్ అని. అంటే వేరే ఏదైనా పనులు ఉంటే కనుక ఇది ఇంపార్టెంట్. మోస్ట్ ఎంఫసిస్ అంటే ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ ఏంటంటే వాట్ కాజెస్ టు ద లీక్ జనరేషన్. అంటే లీకులు రావడానికి ఏంటి, లీకులు పుట్టడానికి కారణం ఏంటి రావడానికి? ఇట్ కాజెస్ బై హిస్టరీసిస్ లాస్. హిస్టరీసిస్ లాస్ రెడ్యూస్ అంటిల్ నెక్స్ట్ కాన్వర్సేషన్. అంటే అర్థం ఏంటంటే బై నెక్స్ట్ కాన్వర్సేషన్ వరకు బై అని అర్థం. బై తర్వాత సబ్జెక్ట్ లో మనం ఇంకా చాలా ఉంది. 410 ఇది, తర్వాత రిఫ్రిజరెంట్ గురించి మాట్లాడుకోవాలి. తర్వాత ఎస్పెషల్లీ ఇప్పుడు మనల్ని బాగా సతాయించేది ఏంటంటే ఇన్వర్టర్ ఏసీలు. ఇన్వర్టర్ ఏసీలు ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో తెలుసా అసలు? జనరల్సీ 50 సైకిల్స్ ఉంటే ఇన్వర్టర్ ఏసీలో ఎంత ఉంటుంది అంటే 55 నుంచి దాదాపు 150 ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట. 150 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దానివల్ల దాని ఆర్పిఎం, కంప్రెషన్ యొక్క ఆర్పిఎం కొన్ని ఏసీలలో 4500 ఆర్పిఎం ఉంటాయి కంప్రెషన్ ఆర్పిఎం. అదే ఎస్పెషల్లీ ఒక కంపెనీ ఉంది, పానాసోనిక్ ఏదో ఉంది, అందులో పామ్ అనే ఒక మోడల్ ఉంది. ఆ పామ్ అనే ఒక సిరీస్ ఆర్పిఎం 5500 ఆర్పిఎం తిరుగుతుంది అనమాట నిమిషానికి. దాని స్పీడ్ 5000. దానివల్ల ఆ స్పీడ్ తిరగడం వల్ల ఎక్కువగా ఈ లాసెస్ అనేది లీకులు రావడానికి సైక్లింగ్ స్పీడ్ అని వాడాను కదా ఇక్కడ. డిఫరెంట్ సైక్లింగ్ స్పీడ్ అది వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. ఎక్కువ స్పీడ్ గా తిరగకూడదు. ఇది వరకు పాత ఏసీలో ఎలా ఉండేది, మహా అయితే 2800 ఆర్పిఎం 3000 బిలో ఉండేది. 2500 నుంచి 3000 బిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఇన్వర్టర్ వలన ఎక్స్ట్రా 1500 నుంచి 2000 రూపాయలు ఆర్పిఎం పెరిగిపోయింది, 2500 ఆర్పిఎం పెరిగిపోయింది. దానివల్ల బాగా ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు స్లోగా బండి మనం డ్రైవ్ చేసుకుంటాం, 20-30 కిలోమీటర్ స్పీడ్ తోటి వెళ్తుంటే కనుక బ్రేక్ వేస్తే సన్నగా అరుగుతుంది టైర్. అదే 80 ఆర్పిఎం స్పీడ్ మీద వెళ్తే కనుక అక్కడ అప్పుడు బ్రేక్ వేసామనుకో టైర్ బాగా అరుగుతుంది, చూసారా? అలాగే అనమాట. అదే అనమాట స్పీడ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అనమాట టు లాసెస్. ఇదిలోకి ఇదన్నమాట విస్కాసిటీ. అంటే గ్యాస్ దీనికి ఉన్నప్పుడు ఇది అర్థంగా ఉంది కదా, ఇలా 5 ఫామ్ అయిపోయింది కదా. ఇది విస్కాసిటీ అంటే ఇది అర్థం. ఇప్పుడు దీన్ని ఇలాగ తోస్తుంటే ఈ వెనకాల వచ్చే ఇండోర్ యూనిట్ నుంచి వచ్చేటప్పుడు తోస్తూ ఉంటుంది. తోసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫ్రిక్షన్ అవుతుంది. ఇక్కడ ఫ్రిక్షన్ ఇది ఇగో గ్యాస్, ఇది రిఫ్రిజరెంట్, ఇది ఇలా అతుక్కొని ఉంటుంది అనమాట. ఈ బెడ్ దగ్గర అతుక్కున్నప్పుడు ఇదేం చేస్తుందంటే మనకు వెనక నుంచి ఫ్లోటింగ్ వస్తుంటుంది కదా, దీన్ని ఇలా తోస్తూ ఉంటుంది. ఇలా తోసేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఘర్షణ జరుగుతుంది అనమాట. ఈ రిఫ్రిజరెంట్ కి నేను ఆ యూ బెడ్ దగ్గర ఘర్షణ జరిగి దీన్ని ఇలాగా తోసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ముందుకు తోసినప్పుడు ఇక్కడ అదే ఫ్రిక్షన్ అంటారు, దాన్నే ఫ్రిక్షన్ అంటారు. కావాలంటే ఇక్కడ చూడండి, 2 ton ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్ 1.5.
రిజల్ట్ 14. టేకింగ్ యామ్స్ మహా అయితే మ్యాక్సిమం 7. ఎస్పెషల్లీ ఐఎమ్ టెలింగ్ అబౌట్ ఇనర్టినెస్. ఎందుకంటే బికాజ్ కెమికల్ ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళు ఇనర్టినెస్ అనేది ఫోకస్ చేస్తారు. ఇనర్టినెస్ అనేది లేదు. ఇనర్టినెస్ అంటే ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ఇనర్టినెస్ అంటే ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ కెమికల్ ప్రాపర్టీస్.